ఆనంద్ భైరవి శరణ్య దర్శన్ల చేత దగ్గరుండి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటుంది. ఇక కళ్యాణం జరిపిస్తూ ఉండగా పంతులు గారు పూజ చేసిన దండలని ఇద్దరిని కూడా మార్చుకోమని చెబుతారు. ఇక దాంతో దర్శన్ కోపంగా శరణ్య మెడలో దండ వేస్తాడు. ఇక శరణ్య కూడా దర్శన్ అలా కోపంగా చూస్తూ ఉంటే భయంగా దర్శన్ మెడలో దండ వేస్తుంది. ఆనంద భైరవి వాళ్ళిద్దరిని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఈ సీతారాముల దయ వల్ల దర్శన్ శరణ్య ఇద్దరు ఒకటైతే బాగుండు అని చెప్పి అలా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో కొల్లుకుంటూ ఉంటుంది. ఇక అలా సీతారాముల కళ్యాణం పూర్తయిన తర్వాత దర్శన్ శరణ్యని పక్కకు తీసుకొని వెళ్తాడు. నీ ముఖం చూడాలంటేనే నాకు ఎంతో అసహ్యంగా ఉంది. నా జీవితంలోకి రావద్దు, జీవితంలో నుండి వెళ్ళిపో అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే నువ్వు నా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ నా జీవితంలోకి బలవంతంగా రావాలని ప్రయత్నిస్తున్నావు. అసలు నా కంటికి కనిపించొద్దంటే నాతో కలిసి సీతారాముల కళ్యాణం కూడా జరిపించావు అని చెప్పి దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఉంటాడు. నేను నా జీవితం సంతోషంగా ఉండడం కోసం ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నాను. నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇదిగో డివోర్స్ పేపర్స్ అని చెప్పి ఆ పేపర్స్ని శరణ్యకి ఇస్తూ ఉంటాడు. శరణ్య ఆ పేపర్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అదే గుడికి సమీర వస్తుంది. దర్శన్ శరణ్యలను అక్కడ చూసి సమీర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అలా సమీర టెన్షన్ పడుతూ దర్శన్ వైపు చూస్తూ ఉంటే దర్శన్ కూడా సమీర చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను చూసింది నిజంగా సమీరానేనా? సమీర చనిపోయింది కదా, మరి చనిపోయిన సమీర ఇప్పుడు గుడిలో ఎలా కనిపిస్తుంది అని చెప్పి దర్శన్ అలా సమీర కోసం వెతుకుతూ గుడంతా కూడా తిరుగుతూ ఉంటాడు. దర్శన్కి ఎక్కడ నిజం చెప్పేయాల్సి వస్తుందని చెప్పి సమీర కూడా కంగారు పడుతూ ఒక చోట దాక్కుంటుంది. మరోపక్క శరణ్య ఆ డివోర్స్ పేపర్స్ని చూడగానే ఎంతగానో బాధపడుతూ ఇక ఆ విషయం ఆనంద భైరవికి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి ఆనంద భైరవి అక్కడికి వచ్చేసరికి ఆ పేపర్స్ని వెనక్కి దాచిపెడుతుంది. అమ్మ శరణ్య, పదమ్మ ఇంటికి వెళ్దాము. దర్శన్ నీతో కలిసి సీతారాముల కళ్యాణం జరిపించాడంటే వాడికి నీ మీద ఉన్న కోపం పోయినట్టే కదా, వెళ్దాం పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే లేదత్తయ్య గారు నేను రాలేను ప్లీజ్ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. గీత విశ్వనాథం ఇద్దరూ కూడా ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. అమ్మ శరణ్య, మీ అత్తయ్య గారు అంత ప్రేమతో పిలుస్తూ ఉంటే రానని మొండికేస్తున్నావేంటి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా శరణ్యని ఆపుతూ ఉంటారు. అమ్మ దండం పెడతాను, దయచేసి మీరు నా విషయంలో జోక్యం చేసుకోకండి. నేను మీ ఇంట్లో ఉండడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి, వేరే ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను, అంతేకాని నన్ను అక్కడికి వెళ్ళమని బలవంతం చేయొద్దు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత గీత ఆనంద భైరవితో క్షమించండి వదిన గారు, మా శరణ్య ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు, ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే పోనీలేండి, మెల్లిమెల్లిగా అసలు ఎందుకు శరణ్య ఈ విధంగా చేస్తుందో నేను కనిపెడతాను, నా కోడల్ని ఎప్పటికైనా నేను ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మరోపక్క దర్శన్ సమీర కోసం గూడంతా వెతుకుతూ ఉండగా సమీర ఒక చోట దాక్కుని ఉంటుంది. దర్శన్ మరొక వైపు నుండి అడ్డువైపు వచ్చి సమీర చేతిని పట్టుకుంటాడు. సమీర, నేను చూస్తుంది నిజమేనా? నువ్వు చనిపోయావు కదా, మరి చనిపోయిన నువ్వు బతికి రావడం ఏంటి అని చెప్పి అంటే చనిపోయానని అబద్ధం చెప్పించి నన్ను మోసం చేశావా, ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి దర్శన్ సమీర మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో సమీర, నన్ను క్షమించు దర్శన్, ఇదంతా నేను కావాలని చేయలేదు, నీ సంతోషం కోసమే నేను అలా చెప్పించాను. నువ్వు శరణ్య ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలి. ఒకప్పుడు మనం ప్రేమించుకున్నా ఇప్పుడు నీకు ఆ దేవుడు శరణ్యతో ముడివేశాడు. నువ్వు అవునన్నా కాదన్నా శరణ్యని నీ భార్య, అందుకే నన్ను మర్చిపోయి నువ్వు శరణ్యతో సంతోషంగా ఉంటావని నేను అలా చెప్పించాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, ఒకవేళ నువ్వు చనిపోయినంత మాత్రాన
అంత సులువుగా నా మనసులో నుండి నిన్ను తీసేసి శరణ్యని భార్యగా అంగీకరిస్తానని అలా ఇలా అనుకున్నావు సమీర అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో సమీర, నన్ను క్షమించు దర్శన్, నిజానికి నేను నిన్ను డబ్బు కోసం మాత్రమే ప్రేమించాను. మా అమ్మ సర్జరీకి బోలెడంతా డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. మా అమ్మని బతికించుకోవడం కోసమే నీతో ప్రేమ నాటకాన్ని ఆడాను. నీ ద్వారా డబ్బు తీసుకొని మా అమ్మని బతికించుకుందామని అనుకున్నాను. కానీ మీ అమ్మగారికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే మన ఇద్దరిని వేరు చేయడానికి ఆవిడ నాకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది. నీ జోలికి రావద్దని చెప్పింది. కానీ ఎలాగైనా సరే నీ ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి నిన్ను ట్రాప్ చేసి నీతో తాళి కట్టించుకుందామని ప్లాన్ చేశాను. ఆ రోజు నిన్ను బ్లాక్మెయిల్ చేసి గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి జ్యూస్లో మత్తు మందు కల్పించాను. నా జీవితాన్ని నువ్వు నాశనం చేసావని చెప్పి నిన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాను, తాళి కట్టించుకుందాం అనుకున్నాను. కానీ మీ అమ్మగారికి ఆ విషయం కూడా తెలిసిపోయి నాకు వార్నింగ్ ఇచ్చారు. అన్యాయంగా ఒకరిని మోసం చేసి డబ్బులు సంపాదిస్తే ఏం జరుగుతుందో ఆ భగవంతుడు నాకు తెలిసేలాగా చేశాడు. మా అమ్మ చనిపోయింది దర్శన్. ఇదంతా కూడా నేను మా అమ్మ కోసమే చేశాను. కానీ అన్యాయంగా ఒక కుటుంబాన్ని బాధ పెడితే ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష విధిస్తాడో నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు దర్శన్. కేవలం మా అమ్మ కోసమే ఇదంతా చేశాను. కానీ ప్రస్తుతం నేను ఇంత చేసిన మా అమ్మని కోల్పోయాను. అందుకే అప్పటి నుండి నీతిగా బతుకుదాం అనుకుంటున్నాను. నీ కంట పడితే ఇదంతా నీకు చెప్పాల్సి వస్తుంది. అందుకే మొహం చాటేసుకొని తిరుగుతున్నాను. కానీ ఒక్క మాట నిజం దర్శన్, శరణ్య అమాయకురాలు. తనే నీకు తగిన భార్య. మీ అమ్మగారు ఎంతో ఆలోచించి శరణ్య లాంటి మంచి అమ్మాయిని నీకు భార్యగా తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన చేతిని వదిలిపెట్టొద్దు. ఈ సమీర ఇకపై నీ జీవితంలో ఉండదు, నీకు అడ్డు రాదు. నిన్ను ఇంతలా మోసం చేసినందుకు నన్ను క్షమించు అని చెప్పి సమీర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సమీర చేసిన మోసాన్ని తలుచుకొని దర్శన్ బాధపడుతూ ఉంటాడు. అలాగే సమీర చనిపోయిందనుకొని తను శరణ్యని ఎంతలా వేధించాడో అవన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. సమీర చనిపోవడంలో శరణ్య తప్పు ఉందనుకున్నాను. కానీ అనవసరంగా శరణ్యని ఎన్నో మాటలు అన్నానని చెప్పి దర్శన్ బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ లెటర్ విషయంలోనే శరణ్య ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదు. ఆ ఒక్క విషయంలోనే తనని నేను క్షమించలేకపోతున్నానని చెప్పి దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనందభైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్న దర్శన్, ఏం ఆలోచిస్తున్నావు? శరణ్య ఆ లెటర్లో ఎందుకు అలా రాసిందని ఆలోచిస్తున్నావా? నిజానికి ఆ లెటర్ శరణ్య రాయలేదు నాన్న, అనన్య రాసింది. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఒక్కసారి ఈ లెటర్ చూడు అని చెప్పి ఆ 2 లెటర్స్ని దర్శన్కి చూపిస్తుంది. శరణ్య మీద ఈర్ష్యతో మీ ఇద్దరిని విడగొట్టాలని కావాలని అనన్య ఇలా చేసింది. ఈ విషయాన్ని నేను ఇంట్లో అందరికీ చెప్పొచ్చు. కానీ లీలావతి అక్క తనకొక గుణవంతురాలు కోడలుగా లభించిందని చెప్పి ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ అనన్య కుట్ర బయట పెట్టడం వల్ల లీలావతి అక్క ఎంతగానో బాధపడుతుంది. అందుకే నేను ఆ పని చేయలేకపోయాను నాన్న. కానీ ఒకటి మాత్రం నిజం, శరణ్య అమాయకురాలు. తనలాంటి మంచి మనిషిని నువ్వు దూరం చేసుకోవద్దు అని చెప్పి ఆనందభైరవి చెప్పడంతో ఇక వెంటనే దర్శన్ శరణ్యని తీసుకురావడం కోసమని చెప్పి శరణ్య ఇంటికి పరుగులు తీస్తూ ఉంటాడు. ఇక దర్శన్ రావడంతో శరణ్య, మళ్ళీ ఈయన ఎందుకు వచ్చి ఉంటారు, సంతకాల కోసం వచ్చుంటారా అని చెప్పి ఇక దర్శన్ తన గదికి వచ్చిన తర్వాత, ఏమండి మీరు అడిగినట్టుగానే డైవర్స్ ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను, ఆ పేపర్స్ మీద సంతకాలు చేస్తున్నాను అని చెప్పి శరణ్య ఇదిగోండి పేపర్స్ అని చెప్పి దర్శన్ చేతికి ఇస్తుంది. ఇక దర్శన్ ఒక్కసారిగా ఆ విడాకుల పేపర్స్ని చించేసి శరణ్యని హక్ చేసుకుంటాడు. సారీ శరణ్య, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇందులో నీ తప్పేమీ లేదని ఈరోజు నాకు అర్థమైంది. ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టను, మన ఇంటికి వెళ్దాం పద అంటూ ఇక శరణ్యని భార్యగా అంగీకరించి దర్శన్ ఇంటికి తీసుకుని వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.